గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని ఎరుకలపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరుకలపూడి గ్రామంలో రామయ్య అనే రైతుకు చెందిన ప్రకృతి పద్ధతిలో చేస్తున్న వ్యవసాయ పంట పొలాన్ని ఆయన పరిశీలించారు. వివిధ పంటలకు సంబంధించి 32 రకాల విత్తనాలను ఒకేసారి పంట వైవిధ్యంగా ఉంచి నేలలో కలియదున్నటం వల్ల భూమిలోని సేంద్రియ కర్బనం అలాగే సూక్ష్మ ధాతువుల లభ్యత గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుందని డైరెక్టర్ రైతులకు వివరించినట్లు ఆయన తెలిపారు. నమస్కారం. ఈరోజు ఎరుకలపూడి గ్రామము తెనాలి మండలం గుంటూరు జిల్లాకి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఖరీఫ్కి ముందు మనము అంతకుముందు పచ్చి రొట్టె ఎరువులు వేసుకునే వాళ్ళం. ఆ పచ్చి రొట్టె ఎరువులు ఏదో ఒక రకం అంటే సన్ హెంప్ కానీ లేకపోతే దహించా కానీ లేకపోతే పిల్లి పెసర కానీ ఇలా వేసేవాళ్ళం. అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ ఏదైతే ఉందో కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ పిఎండిఎస్ అనే ఒక కాన్సెప్ట్ని మనకి గత 7-8 సంవత్సరాల పైన వర్క్ చేసి దాని ముందు ఒక 10 రకాలు అన్నారు, తర్వాత 20, ఇప్పుడు సుమారుగా 32 రకాలతో క్రాప్ యొక్క డైవర్సిటీని పెంచడంతో పాటుగా ఇక్కడ బయోమాస్ పెంచాలనే ఉద్దేశంతో